అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఇది మా అమ్మమ్మ చీర అండి. 10 సంవత్సరాలైంది మా అమ్మమ్మ చనిపోయి. కానీ ఒక 3 చీరలు ఉంటాయి. ఎప్పుడు ఆవిడ గుర్తుగా పెట్టుకుంటాను. ప్రతి సమ్మర్లో వేసుకుంటాను. అగైన్ మళ్ళీ తీసి పెడతాను. అది మళ్ళీ నేను వేసుకుంటూ ఉంటాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకు కొంతమంది మర్చిపోని వ్యక్తులు ఉంటారు. వాళ్ళంటే బలంలా ఉంటుంది. వాళ్ళు మన పక్కనే ఉన్నారనే ఫీలింగ్ కలగాలంటే చేస్తారనమాట. అదే విధంగా నేను చేశాను. అందుకే మీకు షేర్ చేసుకున్నాను మీతో. ఇప్పుడు విషయానికి వెళ్దాం. కేర్ పేరుతో సంబంధాలు నిశ్శబ్దంగా దూరం అవుతాయి. కొంతమందికి ఒక అలవాటు ఉంటుందండి. తమ ఫీలింగ్స్ మాత్రం ఫుల్గా చెప్పేస్తారు. కోపం వచ్చిన బాధ వచ్చినా హ్యాపీ అయినా అన్నీ బయట పెడతారు. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోతారు. ఎదుటి వాళ్ళు కూడా మనుషులే అని, వాళ్ళకు కూడా మనసు ఉంటుందని, వాళ్ళకు కూడా పరిస్థితులు ఉంటాయని, వాళ్ళకు కూడా చెప్పలేని బాధలు ఉంటాయి. కానీ ఇవి చూడరు. తమ మాటలు వినిపించాలి, తమ స్టైల్లోనే ఫాలో అవ్వాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి అన్నీ వాళ్ళే నిర్ణయిస్తారు. ఇది కేర్ కాదు, ఇది ఆఫీసు కాదు, ఇది నెమ్మదిగా వచ్చే కంట్రోల్. ఇలాంటి వాళ్ళతో ఉంటే వినేవాడు మొదట అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు. తర్వాత నిశ్శబ్దంగా మారిపోతాడు. తర్వాత దూరం అయిపోతాడు. కానీ వెళ్ళిపోతూ కూడా తిట్టుకోడు. అతని మనసులో ఒకటే ఉంటుంది, వీళ్ళు మారితే బాగుంటుంది అని. అది కోపం కాదు, అది నిశ్శబ్దం నుంచి ఇచ్చే ఆశీర్వాదం. కానీ ఒక విషయము గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా ఎక్కువగా కంట్రోల్ చేస్తే వాళ్లకు మన దగ్గర ఉండరు. నిశ్శబ్దంగా దూరం అవుతారు. అప్పుడు మనం అనుకుంటాం ఎందుకు ఇలా జరిగిందో అని. కానీ అప్పటికి ఆ బంధం చేతిలో ఉండదు. ఎందుకంటే సంబంధం నిలవాలంటే మాటలు మాత్రమే కాదు, మనసు కూడా వినాలి.